అందరికీ నమస్కారం. ధ్యాన యువ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ధ్యాన యువలో ఈరోజు మనతో పాటు ఉన్నారు జయలక్ష్మి గారు. మరి మేడం హెల్త్ కోచ్ కూడా, అంతేకాకుండా ప్రొఫెషనల్గా తన సాఫ్ట్వేర్ ఇంజనీరు. వీటన్నిటితో పాటు తను ధ్యానం ద్వారా ఏమేం సాధించుకున్నారు, తన మైనస్లను ప్లస్గా ఎలా చేసుకున్నారు. సో ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా శక్తి ఉంటుంది, దాన్ని ఎలా తీయాలి, మన లోపల ఉన్న శక్తిని మనం ఎలా గుర్తించాలి మొదలైన అంశాలని తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. మేడం ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మా. హాయ్ మేడం, థ్యాంక్ యూ, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ముందుగా మీ ధ్యాన పరిచయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు జయలక్ష్మి. నేను బార్న్ అండ్ బాటప్ వచ్చేసి వరంగల్ అండి మాది. సో జాబ్ ప్రొఫెషన్ పరంగా నేను హైదరాబాద్కి మూవ్ అయ్యాను. అండ్ చిన్నప్పటి నుంచి నాకు మెడిటేషన్ అలాంటివి ఏం అలవాట్లేదు. రీసెంట్ 1.5 years బ్యాక్ నేను మెడిటేషన్ గురించి తెలుసుకొని నా ఫ్రెండ్ ద్వారా మెడిటేషన్ గురించి తెలుసుకొని అప్పుడు మెడిటేషన్లోకి రావడం జరిగింది. అది కూడా ఎలా అంటే చాలా ఒక కైండ్ ఆఫ్ ఏదో నా ఫ్రెండ్ వెళ్ళు అనేసరికి బలవంతానికి వెళ్ళానే తప్ప నాకు ఇష్టంతో వెళ్ళలేదు. బట్ ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్ళి ఆ ఒక క్లాస్ అన్నది విన్న తర్వాత నా లోపల చాలా డిఫరెన్స్ కనిపించింది అనమాట. అరే, లైఫ్ ఒక్క కోణం నుంచి చూసేదాన్ని, లైఫ్ ఒక కోణం కాదు, చాలా యాంగిల్స్ ఉన్నాయి, మనం ఇది ఒక్కటి వదిలేస్తే లైఫ్లో మనం చాలా చూడొచ్చు అన్న అంశాన్ని ఫస్ట్ తెలుసుకోగలిగాను. తెలుసుకున్న తర్వాత అసలు అందరూ అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతున్నారు కదా, నేను కూడా ట్రై చేస్తాను, నేను ఎందుకు చేయకూడదు, ఒక ట్రై ఇచ్చి చూద్దాము, లేదు అంటే వదిలేద్దాము అన్న ఇంటెన్షన్తో స్టార్ట్ చేశాను. ఫస్ట్ నా హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాను. నేను ఫస్ట్ ఒబేస్గా చాలా లావు ఉండేదాన్ని, అరౌండ్ 94-95 kgs అలా ఓవర్ వెయిట్. అండ్ ఎవ్రీ 2 months 3 monthsకి ఒకసారి ఏదో రకంగా సిక్ అవుతూ ఉండేదాన్ని చాలా. అండ్ ఎవ్రీ మంత్లీ నాకు పీరియడ్స్ ఇష్యూ కూడా ఎలా అంటే పీరియడ్స్ వల్ల నేను స్కూల్స్కి కానీ కాలేజ్కి కానీ ఆ 4 days లీవ్ పెట్టేసేదాన్ని. అండ్ ఇప్పుడు యాజ్ ఎ వర్కింగ్గా కూడా నాకు ఆఫీస్లో అడగాలి అంటే వెళ్ళి ఒక మేనేజర్ దగ్గర ఎవ్రీ మంత్ నాకు ఈ ఇష్యూ ఉంది, నాకు లీవ్స్ ఇవ్వండి అని చెప్పి అడగలేక అలి సఫర్ అవుతూ, అండ్ తెలియక ట్యాబ్లెట్స్ కూడా చాలా వేసేసుకునేదాన్ని. ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్న అది జస్ట్ టెంపరీగా అప్పుడు రిలీఫ్ మాత్రమే నాకు ఇచ్చేది. మళ్ళీ 2-3 hours దాకా, అంటే జస్ట్ నేను ఏదన్నా ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను అనుకో, ఒక 2 hours మాత్రమే పనిచేసేది. మళ్ళీ 2 hours నేను ట్యాబ్లెట్ వేసుకోకపోతే నాకు ఆ పెయిన్ భరించుకోలేదాన్ని, కింద బండి దొర్లుతూ ఉండేదాన్ని. అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న టైంలో మెడిటేషన్ గురించి తెలుసుకున్నాక ఫస్ట్ నేను ఆ హెల్త్ని రికవర్ చేసుకున్నా అనే ఇంటెన్షన్తో చక్ర మెడిటేషన్ స్టార్ట్ చేసి నాకు ప్రాబ్లం ఎక్కడైతే ఉందో ఆ ప్రాబ్లం పైన ఫోకస్ చేసి ఒక 2 months కాన్స్టెంట్గా బ్రేక్ ఇవ్వకుండా మార్నింగ్ చేసేదాన్ని. మార్నింగ్ లేసి మెడిటేషన్ అనేది స్టార్ట్ చేశాను. ఒక 2 monthsలోనే నాకు 70% రిజల్ట్ అని కనిపించింది. అంటే ఫస్ట్ మంత్ పీరియడ్స్కి సెకండ్ మంత్ పీరియడ్స్కి చాలా రిజల్ట్ అన్నది కనిపించింది. సో అప్పుడు నాకు అర్థమైంది దీని పవర్ ఏంటో అన్నది. ఓ, అది నిజమే. అంటే అందరు చెప్తూ ఉంటే నేను ఏదో ఊరికే ట్రై చేద్దాము అంటున్నారు కదా, ఎన్నో ట్రై చేశాం కదా. ఫస్ట్లీ నేను చాలా హాస్పిటల్స్ వెళ్ళాను, ఎక్కడ వెళ్ళినా నాకు ఎలాంటి సొల్యూషన్ దొరకలేదు. సో అప్పుడు అనిపించింది సరే చూద్దాము అని ఇచ్చిన ట్రై వర్కౌట్ అయింది. వైకా అంటాయి. ఎట్ ద సేమ్ టైం నేను ఒబేస్గా ఉండేదాన్ని అని చెప్పేదాన్ని. నా ఫ్రెండ్ ఒకరి ట్రాన్స్ఫర్మేషన్ త్రూ చూసి నేను ఫస్ట్ హెల్తీగా అవ్వడం స్టార్ట్ చేయాలి. అండ్ ఎప్పుడైతే మెడిటేషన్లోకి వచ్చానో బయట ఎక్కడో ఏది లేదు, మన లోపలనే శక్తి ఉంది. మనని మనం ఎంత ఇష్టపడితే బయట ప్రపంచం అంత ఇష్టపడుతుంది. అండ్ నేను వెళ్ళిన క్లాస్లో కూడా ఫస్ట్ నన్ను అట్రాక్ట్ చేసిన ఒక వర్డింగ్ ఏంటి అంటే, హౌ ది వరల్డ్ వాంట్ టు సీ యూ, సో నిన్ను నువ్వు అలా చూసుకుంటే ప్రపంచం మొత్తం నేను అలా చూస్తుంది అన్న ఒక్క వర్డ్ నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది గట్టిగా. ఆ ఫిక్స్ అయిన సెకండ్ నేను అనుకున్నాను, ఓకే ప్రపంచం నన్ను ఎలా చూడాలనుకుంటుందో ఫస్ట్ నన్ను నేను చూసుకోవడం స్టార్ట్ అయితే చేంజెస్ అన్నది ఆటోమేటిక్గా వస్తాయి అని అన్నారు కదా అని ఫస్ట్ నా ఎప్పుడైనా హెల్త్ ఇంపార్టెంట్ కదా, హెల్త్ ఉంటేనే ఏదైనా వస్తుంది అని చెప్పి హెల్త్ పైన ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాను. అలా 2-3 monthsలో నా పీరియడ్ ఇష్యూని రివర్స్ చేసుకోగలిగాను. తర్వాత డైట్ అన్నది స్టార్ట్ చేసి వెళ్ళాను, జిమ్కి వాటికి వెళ్ళాను. కానీ మైండ్ కాన్సన్ట్రేషన్ లేక 1-2 days వెళ్ళేదాన్ని, డబ్బులు కట్టేదాన్ని, మళ్ళీ వచ్చి పడుకునేదాన్ని, లేచేదాన్ని కాదు. ఎంత ఇంట్లో తిట్టినా ఏమన్నా కూడా సరే ఇట్స్ ఓకేలే అన్న, తిట్టారులే నాకు నిద్ర వస్తుంది నేను పడుకోవాలి అన్న మైండ్ సెట్తోనే ఉండేది. కానీ ఎప్పుడైతే నా మైండ్ని కొంచెం
కంట్రోల్గా చేసుకోవడం, అసలు ఎమోషన్స్ అంటే ఏంటివి, ఇవి మెల్లిమెల్లిగా ఈ 2 months పీరియడ్లో నాకు అర్థమయ్యాక 100% అని చెప్పను, కొంచెం మార్పు అన్నది అర్థమయ్యాక సరే నేను కూడా మార్పు తెచ్చుకుంటా, చూద్దాము, నా హెల్త్ని నేను రీగెయిన్ చేసుకుంటాను, నేను ఎందుకు ఎవ్రీ మంత్ సఫర్ అవ్వాలి, గత 22 years దాకా సఫర్ అయ్యాను అన్న ఇంటెన్షన్తో ఐ స్టార్టెడ్ డూయింగ్. తర్వాత ఆ డైట్ కూడా నేను ఒక కోచ్ ద్వారా నేను కమ్యూనిటీకి ఒక వెల్సన్స్ కమ్యూనిటీకి ఇంట్రడ్యూస్ అయ్యి ఆ కమ్యూనిటీ ద్వారా ఫస్ట్ డైట్ స్టార్ట్ చేశాను. ఎట్ ద సేమ్ టైం అక్కడ నాకు ఫస్ట్ వాళ్ళు చెప్పే సైన్స్ కానీ, ఎక్స్ప్లెయిన్ చేసే బాడీ సైన్స్ గురించి కానీ, ఫుడ్ హ్యాబిట్స్ గురించి కానీ తెలుసుకున్న తర్వాత నాకు అనిపించింది ఇదే సబ్జెక్ట్ నేను డైట్ స్టార్ట్ చేశాక నాకు ఒక 10 kgs రిజల్ట్ చాలా బాగా కనిపించింది అనమాట, ఒక 1.5 monthలోనే. సరే ఇంత బాగుంది కదా, నేను ఎక్కడో చాలా ట్రై చేశాను, ఏది వర్కౌట్ అవ్వలేదు, మరి అలాంటప్పుడు నేను కూడా ఎందుకు ఇలాంటి అవకాశం కోసం చూడొద్దు అని చెప్పి వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు మీరు నేర్చుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఉంటుంది, మీరు సర్టిఫికేషన్స్ చేసి యూ కెన్ ఆల్సో బికమ్ అండ్ హెల్త్ కోచ్ అని చెప్పి వాళ్ళు చెప్పిన ఆస్పెక్ట్ నాకు నచ్చి ఆ సైన్స్ నేర్చుకోవాలని ఫస్ట్ నేను ట్రైనింగ్ తీసుకొని ఎట్ ద సేమ్ టైం నా పర్సనల్ జర్నీ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తూ ఈ కోర్స్ అన్నది చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు నేను పర్సనల్గా ఒక 25 kgs లాస్ అయ్యాను. సో నేర్చుకొని ఫస్ట్ మీ మీద ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాను, ఫస్ట్ నా పైన ఎక్స్పెరిమెంట్ చేశాను. బికాజ్ నన్ను నేను గుర్తించుకుంటే తప్ప బయటి వాళ్ళకి చెప్పడానికి ఫస్ట్ నేను ఏంటో నేను తెలుసుకోవాలి కాబట్టి ఫస్ట్ యాజ్ ఏ కోచ్గా అండ్ ఎట్ ద సేమ్ టైమ్ నా పర్సనల్గా నేను తగ్గాలి, నా హెల్త్ చూసుకోవాలి, నా హెల్త్ ఇంపార్టెంట్, మై సెల్ఫ్ కేర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని అర్థం చేసుకున్న తర్వాత ఐ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. డ్రాస్టిక్గా నాకు చేంజెస్ అన్నాయి. అంటే ఎప్పుడైతే లైక్ మెడిటేషన్లోకి వచ్చి ఈ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని ఇలా నా బాడీలో చేంజ్ చూసాను, అప్పుడు లైక్ ఆల్మోస్ట్ నా లైఫ్లో ఉన్న 50 ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయాయి అనిపించాయి. అండ్ ప్రతి 3 monthsకి ఒకసారి సిక్ అవ్వడం, హాస్పిటల్కి వెళ్ళడం, ఇదే ఒక రొటీన్గా ఉండేది కరోనా తర్వాత. అలానే కరోనా ఎఫెక్ట్ అని కాదు, బట్ నా హెల్త్ అలా ఉండేది, నా బాడీలో ఉండే డెఫిషియన్సీస్ వల్ల నేను అలా సఫర్ అయ్యేదాన్ని. అండ్ కొంచెం నేను నైట్ షిఫ్ట్స్ కూడా చేసేదాన్ని ఫస్ట్లో నాకు జాబ్స్ ఉన్నప్పుడు. మైట్ బి అది కూడా ఒక రీజన్ వల్ల కూడా నాకు అలా హెల్త్ ఇష్యూస్ అలా మల్టిపుల్గా రావడం అలా జరుగుతూ ఉండేవి. ఓకే, సో ఇప్పుడు చక్కగా మీ హెల్త్ బాగుంది, అన్ని హెల్త్ ఇష్యూస్ తగ్గాయి, మీరు హెల్త్ కోచ్ కూడా అయ్యారు. సో మీరు ఇందాక అన్నారు ఒక వర్డ్ చాలా బాగుంది, మనలోనే ఉంది, మనం ఎక్కడో వెతుకుతున్నాము కానీ శక్తి మనలోనే ఉంది, బట్ దాన్ని బయటికి తీయాలి. ఎలా తీయాలంటారు? ఫస్ట్ అందరూ ఏమనుకుంటారు అంటే మనకి బయట మెటీరియల్ థింగ్స్కి కానీ లేకపోతే బయట ఎవరినైనా చూస్తే కానీ వాళ్ళ నుంచి మనం రావాలి అని కోరుకుంటాము. ఫస్ట్ మన లోపల ఉన్న మనము ఆ ప్రేమ, ఆ కేర్, ఆ రెస్పాన్సిబుల్ అని మనం ఒక రెస్పెక్ట్ వాల్యూ ఇవ్వనంత వరకు బయట నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మనకి మనం ఇవ్వనంత వరకు బయట నుంచి రాదు. నేను ఇందాక మీకు ఒక కోట్ చెప్పాను, ప్రపంచం ఎలా చూడాలనుకుంటాం మనని మనం ఫస్ట్ అలా చూసుకోవాలి అని. సో ప్రపంచం గురించి వదిలేసి ఫస్ట్ మనని మనం చూసుకుంటే ఆటోమేటిక్గా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మనని ఇష్టపడడం స్టార్ట్ చేస్తారు. అది హెల్తీగా, అది హెల్త్ పరంగా, రిలేషన్షిప్ పరంగా. అండ్ ఫస్ట్ నన్ను అడిగితే సెల్ఫ్ కేర్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం సెల్ఫ్ కేర్ చేస్తామో, అలా అని చెప్పి సెల్ఫ్ కేర్ అంటే మన గురించి మనం సెల్ఫిష్ అవ్వడం కాదు, మన గురించి మనం చూసుకోవడం మాత్రమే. అంటే లైక్ సెల్ఫ్ కేర్ ఎక్కువైపోయి నాకు మళ్ళీ బయట ప్రపంచంతో పని లేదు, ఏ రిలేషన్తో నాకు సంబంధం లేదు అనుకుంటాం. అది తప్పు, అది కాదు. మన గురించి మనం చూసుకుంటూ ఎట్ ద సేమ్ టైం అందరి లవ్, ఎఫెక్షన్ అన్నది మనం పొందడానికి మాత్రమే మనకి సెల్ఫ్ కేర్ అన్నది ఇంపార్టెంట్. మెడిటేషన్లోకి వచ్చాక ఫస్ట్ థింగ్ నేను ఇది నేర్చుకున్నాను. అండ్ ఎప్పుడైతే నా సెల్ఫ్ కేర్ అన్నది నేను స్టార్ట్ చేశానో నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే నన్ను ఎవరు ఇష్టపడరు, నేను ఎవరికి నచ్చను, నేను లావు ఉన్నాను కదా అందుకే ఇలా ఉన్నానేమో, నాకు ఫ్రెండ్స్ లేరేమో. ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఇష్టపడేది, కానీ నాకు ఎలా అనిపించేది అంటే మైట్ బి వాళ్ళకి నేను ఇష్టం ఉండనేమో, నేను లావు ఉండడం వల్ల అని ఒక నా లోపల నాకే ఒక డిస్సాటిస్ఫాక్షన్, గిల్టీ ఫీలింగ్ అవన్నీ పెట్టుకునేదాన్ని అనమాట. ఎప్పుడైతే నన్ను నేను ఇష్టపడడం స్టార్ట్ చేశానో అప్పుడు నాకు అర్థమైంది, వాళ్ళకి వీళ్ళకి ఇష్టం ఉండడం కాదు, నన్ను నేను ఇష్టపడలేదు ఇన్ని డేస్, అందుకే నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. కానీ నన్ను నేను ఎప్పుడైతే ఇష్టపడడం చూసానో డ్రాస్టిక్గా నేను చేంజ్ చూసాను. బయట ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, కొలీగ్స్ ఆఫీస్లో కానీ, లైక్ అందరు రావడం, ఎఫెక్షన్ చూపించడం, లవ్ చూపించడం, నా వే ఆఫ్ థింకింగ్ కానీ, నా వే ఆఫ్ మైండ్ సెట్ కానీ కంప్లీట్గా మారిపోయింది. ఎప్పుడైతే మన మైండ్ సెట్ అన్నది
మార్చుకుంటామో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. నేనైతే ఇదే నమ్ముతాను. అంటే ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే మన లైఫ్లో ప్రతి ఒక్కరూ ఎవరు వచ్చినా మన లైఫ్లో వాళ్ళు మనకి ప్రాబ్లం ఇవ్వడానికి ఏదో కక్ష పెట్టుకొని చేయడానికి కాదు. మన లైఫ్లో మనం ఏదైతే నేర్చుకోలేదో లేకపోతే నేర్చుకొని మర్చిపోయామో అది గుర్తు చేయడానికి మాత్రమే ప్రతి ఒక్క పర్సన్ మన లైఫ్లో వస్తూ అది ఉంటారు. పర్సన్ అవ్వచ్చు, ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. ఎస్, ప్రాబ్లమ్సే కావచ్చు, ఏ రకంగా అయినా. అండ్ యాజ్ ఏ అలా లైక్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్లో కూడా ఏమనుకుంటున్నారు, నన్ను ఆ అమ్మాయి ఇష్టపడట్లేదు, నాకు ఈ జాబ్ రావట్లేదు. ఫస్ట్ మెయిన్గా ఉన్న ఫోకస్ ఏంటి అంటే కెరియర్. జాబ్ రావట్లేదు, బీటెక్ చేసాము, డిగ్రీ చేసాము, మాకు ఎలాంటి జాబ్స్ దొరకట్లేదు అండ్ మేము ఖాళీగా ఉంటున్నాము అన్న స్ట్రెస్, వర్రీ, టెన్షన్. నాట్ ఓన్లీ ఈ జాబ్స్ అని కాదు, ఇవాళ రేపు చూసుకుంటే పిల్లలు 10th క్లాస్, ఇంటర్ వీళ్ళు కూడా స్ట్రెస్ ఎక్కువ అయ్యి స్టడీ ప్రెషర్కి మేము తట్టుకోలేక అలా సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ చూస్తున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే అదంతా కూడా యాజ్ ఏ పేరెంట్స్గా పేరెంట్స్ స్ట్రెస్ ఇస్తారు, ఎట్ ద సేమ్ టైం కాలేజ్లో వారు. కానీ ఆ ఫోర్స్ అన్నిటిని మనం తట్టుకోవడానికి అండ్ ఎట్ ద సేమ్ టైం మనం నిలదొక్కుకోవడానికి మెడిటేషన్ డెఫినెట్గా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం మెడిటేషన్లో ఫోకస్డ్గా మెడిటేషన్ స్టార్ట్ చేస్తామో అప్పుడు ఆ సెకండ్ నుంచి ఎప్పుడైతే నువ్వు యూనివర్స్కి నీకు నువ్వు లొంగిపోతావో అప్పుడు నీ జీవితంలో మార్పు అన్నది స్టార్ట్ అయిపోతుంది. కొంతమంది ఏంటంటే మెడిటేషన్ చేస్తున్నాము కానీ మాకు రిజల్ట్ రావట్లేదు అంటారు. అంటే మీరు దాన్ని నమ్మట్లేదు. నాకు అర్థమైనంత వరకు మనం ఎప్పుడైతే సరెండర్ అయిపోతామో మనం యూనివర్స్కి, యూనివర్స్ డెఫినెట్గా మనకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది, హెల్ప్ చేస్తూ ఉంటుంది. మనం సరెండర్ అయినా అవ్వకపోయినా యూనివర్స్ చేస్తూనే ఉంటుంది, కానీ మనం గుర్తించం. తల్లి ప్రేమ ఎప్పుడు బేబీకి వస్తూనే ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలా యూనివర్స్ నుంచి మనకి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. మనం ఎప్పుడైతే గుర్తించి యూనివర్స్కి సరెండర్ అవుతామో చేంజ్ అన్నది డెఫినెట్గా ప్రతి ఒక్కరి లైఫ్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎలాంటి వర్క్ ప్రెషర్ ఉన్నా, ఎలాంటి స్ట్రెస్ ఉన్నా, అది పిల్లలకే కావచ్చు, లైక్ వర్కింగ్ ప్రొఫెషన్స్కే కావచ్చు, ఈవెన్ మెన్ ఉమెన్ అరౌండ్ ఎవరికైనా ధ్యానం అన్నది మన జీవితంలో అలవాటు చేసుకుంటే. అండ్ పత్రి సార్ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను పెద్దగా నేను ఎందుకంటే 1.5 year బ్యాకే వచ్చాను కాబట్టి సార్వి వీడియోస్ మాత్రమే విన్నాను, కానీ సార్ని నేను ఎప్పుడు డైరెక్ట్ చూడలేదు. కానీ ఆ వీడియోస్లోనే ఇంత ఇంపాక్ట్ ఉంది, సార్ని ఇంకా డైరెక్ట్ చూసుంటే ఇంకెంత బాగుండో అన్న ఆలోచన వచ్చేది. ఎప్పుడైతే నేను అలా అనుకునేదాన్నో మెడిటేషన్లో నాకు సార్ కనిపించేవారు. సో ఎవ్రీ సెకండ్ నేను నీతోనే ఉన్నాను, నువ్వు గో హెడ్ అన్న మెసేజ్ నాకు సార్ నుంచి ప్రతిసారి వచ్చేది. అండ్ దట్ ఈస్ చాలా హ్యాపీగా అనిపించేది. అంటే మన గురువు ఎప్పుడు మనతోనే ఉండి మన వెంటండే ఉండి నేను నిన్ను నడిపిస్తున్నాను నడువు అని చెప్తూ ఉంటే ఇంక అంతకంటే మనకు కావాల్సిన హ్యాపీనెస్ ఏముండదు. ఎంత సంపాదించినా, ఎంత మనకు కావాల్సింది వచ్చినా కూడా ఈ హ్యాపీనెస్ సంథింగ్ అది కంప్లీట్గా డిఫరెంట్ ఆస్పెక్ట్. వండర్ఫుల్ మా, చాలా చక్కగా చెప్పారు. అసలు ఒక గురువు నుండి వచ్చిన ఒక మాట అది మనకి ఎంత మధురానుభూతిని ఇస్తుంది అంటే దాని ముందు ఏదైనా తక్కువే. అసలు చాలా బాగుంది. సో మీరు ఇందాక అన్నారు ఈ స్ట్రెస్ ఇవన్నీ వాళ్ళు ముందు నమ్మాలి అన్నారు. సో నమ్మి వాళ్ళు ఇప్పుడు చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు, ముఖ్యంగా యూత్. ఇంజనీరింగ్లో ర్యాంక్ రాలేదనో, లేకపోతే ఫెయిల్ అయ్యామనో, రకరకాల, లేదంటే లవ్ ఫెయిల్యూర్స్ కూడా, ఇలాంటివి చాలా ఉంటాయి. సో వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఎవరికైనా ఏ ఆస్పెక్ట్ నుంచి, ఏ ప్రాబ్లం నుంచి వచ్చినా, ఈవెన్ నేను కెరియర్ పరంగా చాలా సఫర్ అయ్యేదాన్ని. అంటే ఫినాన్షియల్గా కూడా నాకు 1.5 year బ్యాక్ చాలా స్ట్రగుల్ అయి ఉండేది. జస్ట్ వచ్చిన కొంచెం శాలరీతోని హైదరాబాద్లో సర్వైవ్ అవ్వడం, అంటే లైక్ రెంట్ పే చేసి ఫుడ్కే సరిపోయేదన్నమాట. ఫర్దర్గా ఏమైనా కోర్సెస్ నేర్చుకోవాలన్నా, స్టడీ చేయాలి అన్నా ఐ కుడెంట్ ఎఫెక్ట్. అలా అని చెప్పి వెనక్కి ఇంటికి వెళ్ళి అడగడానికి మోమాట పడేదాన్ని. ఎందుకంటే ప్రతి ఒక్క యూత్కి ఇది ప్రాబ్లం, వాళ్ళ పేరెంట్స్ సఫర్ అయ్యేది చూసి వెనక్కి వెళ్ళి అడగాలంటే అడగలేరు. సో నేను ఆ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి నేను అడగడానికి మోమాట పడేదాన్ని. కానీ ఎప్పుడైతే ఈ మెడిటేషన్లోకి వచ్చాక కొన్ని మేనిఫెస్టేషన్స్ అనేవి నేర్చుకున్నాను. అంటే లైక్ ఎలా అంటే మళ్ళీ లైక్ యాక్సెప్ట్ చేయడం, డబ్బుని ప్రేమించడం అండ్ నెగిటివ్గా మాట్లాడడం మానేశాను. అంటే నా దగ్గర డబ్బు లేదు, నాకు ఏది రాదు, నేను ఒక ల్యాక్ మైండ్ సెట్, నా దగ్గర డబ్బు లేదు, నేను జీరో అన్న మైండ్ సెట్ నుంచి అబెండెంట్ మైండ్ సెట్కి నా మైండ్ షిఫ్ట్ ఎప్పుడైతే చేశానో డ్రాస్టిక్గా నా కెరియర్లో చేంజ్ చూశాను. విత్ ఇన్ 1.5 yearలోనే ఒక్క జాబ్తోని
10,000 జాబ్కి వస్తే చాలు అనుకున్న స్టేజ్ నుంచి ఇప్పుడు నేను ఒక హెల్త్ కోచ్గా మారగలిగాను ఈ 1.5 ఇయర్లోనే. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను ఒక కార్పొరేట్ ఎంప్లాయీగా కూడా నా లైఫ్ని లీడ్ చేస్తున్నాను. అండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఇంకా నా కెరియర్ ఫర్దర్గా నేను స్టడీస్ చేస్తూ అండ్ ఇంకా మూవ్ ఆన్ అవుతున్నాను అంటే నేను ఫినాన్షియల్గా కూడా లైక్ నాకు ఎప్పుడు ఏ టైంకి ఎలా కావాలో నాకు ఎవ్రీథింగ్ ఆన్ టైం ఇస్తూ ఉంది. అంటే ఐఎమ్ ట్రస్టింగ్ ది యూనివర్స్ దట్ యు ఆర్ దేర్ విత్ మీ, యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్న భరోసా, ఒక నమ్మకంతో నేను ముందడిగేస్తున్నాను. నా దగ్గర ఉన్నాయా లేవా అని కూడా నేను ఎప్పుడు చూసుకోవట్లేదు. ఏ టైంకి ఏది ఎలా రావాలో అలా వచ్చేస్తుంది అన్న నమ్మకంతో నేను గో హెడ్ అయిపోతున్నాను. ఎవ్రీథింగ్ ఆన్ ట్రాక్, ఎప్పుడు ఏది ఎలా రావాలో అలా అని చెప్పి ఇప్పటివరకు నాకు స్ట్రగుల్స్ రాలేదని కాదు, చాలా స్ట్రగుల్స్ వచ్చాయి. కింద పడ్డాను చాలా ఏమంటారు ఈ మెడిటేషన్ పాత్ నుంచి కూడా స్కిప్ అయిపోయాను, డిస్ట్రాక్ట్ కూడా అయిపోయాను అనమాట చాలా. ఈ ఒక 4-5 టైమ్స్ అలా డిస్ట్రాక్ట్ అయిపోవడానికి కారణాలు ఏమొచ్చాయి? మళ్ళీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, జాబ్ పరంగా ఇష్యూ, లేదు అంటే ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్, ఏవో ఒకటి ప్రతిది ఏదో ఒకటి నాకు ట్రిగ్గర్ ఇస్తూ ఉండేది. ఫస్ట్లో 1-2 టైమ్స్ దానికి లొంగిపోయాను. తర్వాత అర్థం చేసుకున్నాను, హెల్త్ సెట్ అయినప్పుడు, అప్పుడు ఫినాన్షియల్గా బాగానే ఉన్నప్పుడు ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందని నేను ఎందుకు వెనక్కి వెళ్తున్నాను, వై కాంట్ నేను మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేయను అని మళ్ళీ నాకు నేనే కష్టంగానే అనిపించింది. కానీ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ నాకే అర్థం, మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకున్నారు. సెల్ఫ్ మోటివేషన్ మళ్ళీ బయట నుంచి ఆ సెల్ఫ్ మోటివేషన్ రాదు అని నేను అనట్లేదు. డెఫినెట్గా ఇప్పుడు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కానీ ప్రతి ఒక్కరు పిరమిడ్ చేయమని ఇది చెప్తున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మన లోపల మనం చేయాలి అన్న సంకల్పం ఉన్నప్పుడు ఇంక ఈజీగా వచ్చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం బయట ఎనర్జీ, బయటి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మనకి హెల్ప్ అవుతాయి, ఇంకా చాలా మనకి ఈజీగా మోల్డ్ అయిపోతాం. అండ్ ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ వైబ్ అన్నది యూనివర్స్కి మాటలతో సంబంధం లేదు, ఫ్రీక్వెన్సీతో మాత్రమే అంటారు. అది కూడా నిజమే. అంటే మనం ఏ లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నామో ఆ లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టు మనకి సిచ్యువేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అంటే నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు ఆనందంగా, అంటే లైక్ అవ్వలేదు అని బాధపడడం కాకుండా, అయ్యింది అని సంతోషంగా కాకుండా బ్యాలెన్స్ స్టేట్లో ఎప్పుడైతే ఉండగలుగుతామో, ఏది ఏ టైంకి రావాలో రావాల్సిన దానికంటే 10 రెట్లు ఎక్కువగా కూడా నేను చూశాను నా జీవితంలో. బాగుంది, వండర్ఫుల్, కంటిన్యూ. అండ్ కెరియర్ పరంగా చాలా గ్రోత్ చూశాను. అండ్ రిలేషన్షిప్ పరంగా కూడా నాకు ఇలానే ఉండేదన్నమాట. నన్ను నా పేరెంట్స్ ఇష్టపడరు, మైట్ బీ నేను మా డాడీకి నచ్చనేమో అని ఒక ఇదితోని ఒంటరిగా బతకడానికి ఇష్టపడ్డాను. అంటే ఒంటరిగా ఉండడంతోనే నా ఫ్రెండ్స్ కూడా అడిగేవాళ్ళు నన్ను, ఎందుకు జయాను ఎప్పుడు ఒంటరిగా ఉంటావు, ఇంట్లో ఒక్కదానివి బాగానే ఉంటావు, నీకు భయం వేయదా అంటే, నాకు ఆ భయం అన్నది అనిపించేది కాదు. ఎందుకంటే నాకు ఆ ఒంటరితనంలోనే నాతో నేను ఉంటా, నాకు ఎవరు అవసరం లేదు అన్న మైండ్ సెట్తో ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకున్నాక నో, రిలేషన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్, వాళ్ళు నన్ను వద్దనుకోలేదు, నేను ఆ బింకత్వానికి నా లోపలున్న ఒక ఇన్నర్ సెల్ఫ్ అన్నది అలా ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. సో దాన్ని నేను మళ్ళీ రీబర్త్ అన్నది ఇవ్వాలి అని ఎప్పుడైతే నేను ఇన్నర్ చైల్డ్ సెషన్ చేశాను, ఇన్నర్ చైల్డ్ సెషన్ చేసేటప్పుడు నాకు లాట్స్ ఆఫ్ చేంజ్ కనిపించింది. అండ్ మోస్ట్లీ నాకు ఎవరితోని, మా ఫాదర్తోని ఎలాంటి కనెక్షన్ లేదనుకున్నాను, నాకు మా ఫాదర్తోనే చాలా ఎఫెక్షన్ పెరిగింది. పొద్దున్న లేస్తేనే మా మదర్తోనే ఉంటాను, బట్ ఎండ్ ఆఫ్ ద డే పేరెంట్స్తోనే ఉన్నా కూడా ఒక కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ ఏదైతే నాకు లేదనుకున్నానో ఆటోమేటిక్గా నేను అది రిసీవ్ చేసుకోగలుగుతున్నాను. ఈవెన్ వాళ్ళు ఒక దగ్గర నేను ఒక దగ్గర ఉన్నా కూడా నాకు తెలియని ఒక హ్యాపీనెస్, వాళ్ళు ఎప్పటికీ నాతోనే ఉంటున్నారు అన్న సపోర్ట్ అన్నది నేను చాలా చూశాను అనమాట. అండ్ ఇంకొకటి నేను రెగ్యులర్గా చేసే యాక్టివిటీ ఏంటంటే, డెఫినెట్గా మనం మార్నింగ్ లేవగానే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ థాట్స్ అన్నది వస్తుంది. ఎప్పుడైతే నా లైఫ్ ఎలా కావాలనుకుంటున్నానో దాన్ని నేను ప్రతిరోజు ఒక బుక్లో రాసుకునేదాన్ని. హెల్త్ పరంగా నేను ఇలా ఉండాలి, కెరియర్ పరంగా నేను ఇలా ఉండాలి అని చెప్పి మార్నింగ్ లేవగానే ఎప్పుడైతే అంటే మన రాతని మనమే రాసుకొని వస్తాము అని చెప్తారు. సో ఆ మాట నిజమేంతో చూడడానికి, సరే వీఆర్ ది క్రియేటర్స్ ఆఫ్ అవర్ లైఫ్ అంటున్నారు కదా, దేవుడు ఏం చేయలేడు, మనమే సోల్ లెవెల్ డిజైన్ చేసుకొని వచ్చామని చెప్పారు కదా, సరే మరి చూద్దాము అని చెప్పి నాకు నేను క్రియేట్ చేసుకోవడం. అంటే నా లైఫ్ నాకు ఎలా కావాలో, అంటే నేను జాబ్లో ఏ లెవెల్లో ఉండాలనుకుంటున్నా, లైక్ నా హెల్త్ పరంగా ఎలా ఉండాలనుకుంటున్నా, నేను ఎలా కనిపించాలనుకుంటున్నా అని చెప్పి ఎప్పుడైతే నేను నా బుక్లో రాసుకోవడం స్టార్ట్ చేశానో,
లాట్స్ ఆఫ్ చేంజెస్. అంటే కంటిన్యూస్గా ఏదైతే రాస్తానో ఆ బుక్లో అండ్ ఆ మంచి ఇంటెంట్ పెట్టి రాస్తానో డెఫినెట్గా అది ఏ టైంలో తెలీదు, బట్ సడన్గా నాకు ఒక సర్ప్రైజ్ లాగా జరిగిపోతుంది అనమాట. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి నేను నాకు జాబ్ సెట్ అయిన హ్యాపీనెస్లో లైక్ మంచి జాబ్ వచ్చింది, మంచి కార్పొరేట్లో, గుడ్ కంపెనీలో అని చెప్పి అందరు పేరెంట్స్ వాళ్ళు లైక్ శారీస్ ఇవ్వడం, డ్రెస్సెస్ ఇవ్వడం, ఏదో ఒకటి రొటీన్గా ఇస్తూ ఉంటారు కదా. నాకేమనిపించింది అంటే మా మమ్మీ ఇప్పటివరకు ఫ్లైట్ ఎక్కలేదు, నేను ఫ్లైట్లో మా మదర్ని తీసుకెళ్దాము అని చెప్పి తనకి సర్ప్రైజ్ ఇద్దాము అని నార్మల్గా వెళ్ళేటప్పుడు ట్రైన్లోనే వెళ్ళాము షిరిడీకి. రిటర్న్ వచ్చేటప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. అప్పుడు కూడా చెప్పొద్దనే అనుకున్నాను తనకి, కానీ నాకు సడన్గా నాకేంటి అంటే ఫస్ట్ రిజర్వేషన్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఐడియా. నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి విండో సీట్ స్పెషల్గా బుక్ చేసుకోవాలి, ఎక్స్ట్రా పే చేశాను, అది తెలియనప్పుడు తర్వాత బుకింగ్ అయిపోయాక నాకు ఫ్రెండ్ చెప్పింది, అదేంటి విండో సీట్ ఎక్స్ట్రా పే చేసి బుక్ చేసుకోవాలి కదా, నువ్వు చేయలేదేంటి అంటే, అవునా నాకు ఐడియా లేదు, నేను అక్కడ చెక్ చేయలేదు కూడా, బుక్ చేయాలన్న హడావిడిలో చేసేసానే తప్ప ఈ యొక్క ఆస్పెక్ట్ మర్చిపోయాను, నాకు తెలీదు. సరే ఇట్స్ ఓకేలే అని అనుకున్నాను. అప్పుడు అనుకున్నాను సరే క్రియేషన్లో రాద్దాము, చూద్దాం వర్కౌట్ అవుతో లేదో అని రాశాను. ఎప్పుడైతే క్రియేషన్లో రాశానో యాక్చువల్గా మేము ఆ రోజు నా ఫ్లైట్ 5 o'clock ఉండే. లైక్ మార్నింగ్ నాకు మెసేజ్ ఏమొచ్చిందంటే ఫ్లైట్ ప్రీపోన్ అయింది 2:30కి అని మెసేజ్ వచ్చింది మార్నింగ్. ఏంటి 5 o'clock అన్నారు, 2:30కి ఫ్లైట్ అంటున్నారు. సరే ఇప్పుడు తొందరగా వెళ్ళాలంటే నేను మమ్మీకి చెప్పాలన్నమాట. మేము వేరే ప్లాన్ 5 o'clockకి కదా, సో 3 o'clock వరకు వేరే ప్లాన్ వేసుకుందాము, వేరే ప్లేసెస్ విజిట్ చేద్దాము అని అనుకున్నాను. కానీ క్యాన్సిల్ అంటే రీజన్ చెప్పాలని, ఇలా మనం వెళ్తున్నాము అంటే షీ వాజ్ హ్యాపీ. అదేంటి చెప్పలేదు అని అంటే, ఇప్పటికి కూడా చెప్పొద్దు అనుకున్నా, బట్ వెళ్ళాలి మనం తొందర కాబట్టి చెప్పాల్సి వస్తుందని చెప్పాను. అక్కడ నేను మా మదర్కి విండో సీట్ రావాలి అని నా క్రియేషన్లో రాసుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళాక చూస్తే నాకు మా మదర్కి ఇద్దరికి విండో సీట్. వావ్. సో అది చిన్నగానే అనిపించవచ్చు, బట్ అలాంటి చిన్నవి కూడా మన ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా మేనిఫెస్ట్ అవుతాయి. మన వైబ్, మన ఫ్రీక్వెన్సీ అన్నది ఇంపార్టెంట్ అని చెప్పి అందుకోసమే నేను ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. లైఫ్లో చాలా పెద్ద మిరాకిల్స్ కూడా నాకు జరిగాయి. ఫస్ట్ చెప్పాలి అంటే నా జాబ్, అండ్ ఫస్ట్ చేసిన 2 jobsలో కూడా నేను లైక్ కైండ్ ఆఫ్ సఫర్ అయ్యేదాన్ని, లైక్ శాలరీ కానీ హైక్ కానీ వీళ్ళు ఇవ్వరేంటి ఆ మైండ్ సెట్తో ఉండేది. బట్ వెన్ ఎవర్ ఐ అండర్స్టూడ్ అండ్ ఐ యాక్సెప్టెడ్ అండ్ ఫర్గివ్నెస్ చేశాను, అప్పుడు నా జాబ్లో చేంజ్ అన్నది చాలా అంటే చాలా చేంజ్ చూశాను. అండ్ నాకు ఎలా ఉండేది అంటే ఫస్ట్ 2 కంపెనీస్లో కూడా మేనేజర్స్తోని నాకు సరిగా ఉండేది కాదు ర్యాపో. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కంపెనీలో కూడా అంటే నాకు అదే ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉండేది. సో నేను ఎప్పుడైతే అపాలజైజ్ చేసి ఫర్గివ్నెస్ ఇచ్చి అండ్ నన్ను నేను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసి ప్రతిదీ నెగిటివ్ ఆస్పెక్ట్లో చూడకుండా పాజిటివ్గా చూడడం స్టార్ట్ చేశాను, ఈ ఉన్న ప్రజెంట్ కంపెనీలో కూడా చాలా అంటే చాలా అమేజింగ్ రిజల్ట్స్ చూస్తుంటా. అంటే ఎవ్రీడే ఇట్స్ అగైన్ అండ్ న్యూ బర్త్ అంటూ ఉంటారు కదా, అలా ప్రతిరోజు ఒక్కొక్క హ్యాపీనెస్. అంటే నా వర్క్ని నేను ఎంజాయ్ చేయడం. ఒకప్పుడు నేను వర్క్ని ఏదో చిరాగ్గా చేసేదాన్ని, తప్పదు కదా చేయాలని. కానీ ఇప్పుడు డే బై డే నా క్లయింట్స్ని టేక్ కేర్ చేయడంలో కానీ, నా ఆఫీస్ వర్క్లో కానీ, ఇంట్లో ఏ వర్క్ కానీ ఇష్టంతో చేస్తూ ఉంటే దానిపైన ఇంకా ఆపేక్ష, ఇష్టం అంటే ఇంకా చేయాలి ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే డెప్త్గా అసలు అది ఏంటి, తినగా వేప తీయగా అయిపోతుంది అన్న ఇదికి ఆ ఏ పని అయితే ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నానో. అండ్ ఇంకొకటి ఎరకతో చేయడము అని అంటూ ఉంటారు. ఆల్ ది టైం ఎరక ఉండదు, నేను చెప్తాను. బట్ ఎరక ఉండట్లేదని చెప్పి మళ్ళీ మన మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రజెంట్ మూమెంట్లో పెడుతూ ఉంటే బట్ అది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. అది వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడిక్కడికో పాస్ట్లో వెళ్ళుద్ది, బాధ పెట్టుద్ది, లేకపోతే ఫ్యూచర్ ఇలా అవ్వాలి అని చెప్తూ ఉంటుంది. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతూ ఉంటే ఆ మూమెంట్, ఆ సెకండ్ మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఆ ప్యాటర్న్ ఇష్టపడుతూ ఉంటామో ఎంజాయ్ చేస్తూ ఉంటాము. కానీ ఈ మూమెంట్లో కొంతమందికి ఏమైపోద్ది, లైక్ ఫ్రస్ట్రేషన్, అరే నాకు అవ్వట్లేదు ఏంటి, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, నా మాట వినట్లేదు. అది 1 day ఆస్పెక్ట్ అని నేను చెప్పను, ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఇట్స్ ఎలా అంటే సాధన, కొన్ని సంవత్సరాల సాధన కావచ్చు, ఏళ్ళ సాధన కావచ్చు. ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేషన్తో ఒక ఎరకతోని వర్క్ చేస్తామో డెఫినెట్గా ఆ ప్రజెంట్ మూమెంట్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం.
యాహ్! చాలా బాగుంది. ఇందాక మీరు చక్కగా ఫ్లైట్ ఎగ్జాంపుల్ అది చిన్నది అని మనం అనుకుంటాం కానీ, ఆ టైంలో మనం ఎక్స్‌పెక్ట్ చేయంది మన దగ్గరకొచ్చేసరికి చాలా హ్యాపీనెస్ కలుగుద్ది. బట్ అది ఎవరికి వాళ్ళమే ఫీల్ అవుతాం. అది బయటకి ఎక్స్‌ప్రెస్ కరెక్ట్‌గా మనం చేయొచ్చు, చేయకపోవచ్చు కానీ అందులో మీరు మీ మదర్‌కి సర్ప్రైజ్ చేయాలి, విండో సీటే ఇప్పించాలి అనుకున్నారు. అది దొరికేసరికి అది అంటే మీరు ధ్యానం చేస్తూ, ధ్యానం ద్వారా మీరు ఇలా కావాలి అని చక్కగా దాన్ని రాసుకున్నారనమాట. సో, అది మేనిఫెస్ట్ అయింది. సో, మనం ఏదైనా ఒక గోల్ సెట్ చేసుకున్నా ఇప్పుడు ఇవన్నీ మీ జాబ్, ఫైనాన్షియల్ మ్యాటర్స్, మమ్మీకి మీకు మధ్య మంచి రిలేషన్స్, ఈవెన్ ఆఫీస్‌లో బాస్‌తో కూడా మంచి ఆహ్, ఆహ్, అంటే ఇంతకు ముందు కంటే మీకు మంచి ర్యాపో ఏర్పడడం అన్నీ జరిగాయి. సో, ఇలా మీరు చక్కగా మీ జర్నీని ఒకలాగున్న మీ జర్నీని కరెక్ట్ పాత్‌లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మీరు ప్రెజెంట్ మూమెంట్ మనం ఈ మూమెంట్లో ఉంటే మనం ఏదనుకుంటే అది అచీవ్ అవ్వచ్చు. పాస్ట్‌లోకి వెళ్ళకుండా, ఫ్యూచర్‌లోకి వెళ్ళకుండా మీరు చెప్పారు ఇందాక వచ్చింది అని ఫుల్ ఎగిరి గంతేయొద్దు, రాలేదు అని డీలా పడకుండా మామూలుగా ఉంటే మనకు రావాల్సిన దానికంటే ఎక్కువే వస్తుంది. యూనివర్స్ మనని చాలా బాగా చూసుకుంటుంది ఒక మదర్ లాగా అని చెప్పారు. చాలా బాగుంది. ఇప్పుడు కొత్తగా అసలు ఏమీ తెలియదు, ఒకతను చాలా ప్రాబ్లంలో ఉన్నారు, మీకు తెలిసింది. సో వాళ్ళకి ధ్యానం నేర్పిస్తూ అతనిలో ఉన్న శక్తిని అతనికి తీసుకోవడానికి అతను చక్కగా మీలాగా మళ్ళీ అతను కూడా అతని లైఫ్ని లీడ్ చేయడానికి మీరు ఎలా ట్రైన్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి నా లైఫ్ ఎగ్జాంపులే చూపిస్తాను. ఎందుకంటే 1 ఇయర్లో 1.5 ఇయర్లో లైఫ్ మొత్తం మారిపోయింది అంటే ఒక ఫేస్ బిఫోర్ ఆఫ్టర్ ఫేస్ అని చెప్తాను. అంటే లైక్ నేను 94 కేజెస్ ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పడుతూ ఉండేదాన్నో, ఇప్పుడు ఒక 25 కేజెస్ తగ్గగానే ఎలా అయితే హ్యాపీనెస్ ఫీల్ అయ్యానో, ఇన్ ది సేమ్ మేనర్ బిఫోర్ స్పిరిచువల్ పాత్, ఆఫ్టర్ స్పిరిచువల్ పాత్ చాలా అంటే చాలా హ్యాపీ. అంటే స్ట్రగుల్స్ ఉండవని నేను చెప్పను, బట్ ఆ స్ట్రగుల్స్ నుంచి మనం ఏం లెసన్స్ నేర్చుకోవాలి అన్న మైండ్ సెట్ కనుక మనం బిల్డ్ చేసుకోగలిగితే డెఫినెట్గా స్ట్రగుల్ కూడా అది ఊరికినే వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే లైక్ వెన్ ఎవర్ మన బాడీలో సెన్సేషన్స్ వస్తూ ఉంటాయి, ప్రతి సెకండ్కి సెల్స్ నుంచి సెన్సేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఆ సెన్సేషన్స్ ఏవి పర్మనెంట్ కాదు, ఇట్స్ టెంపరరీ అని మనం ఎప్పుడైతే దాన్ని గుర్తించగలుగుతామో అప్పుడు మనకు ఆ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవ్వడం కూడా ఈజీ. అది ఎంత మన నెత్తిపైన పెద్ద కొండ పెట్టినా కూడా అది చిన్న రాయిలాగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే నాకే ఎందుకు జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది అన్న మూమెంట్ మనం అనుకుంటామో ఆ చిన్న రాయి కూడా అది ఎంత అంటే పెద్ద కొండ కంటే ఎక్కువ అయిపోతుంది, అంత స్ట్రెస్. అంటే వీ నీడ్ టు గో విత్ ది ఫ్లో అంటూ ఉంటారు. అంటే ఫ్లోతో వెళ్ళిపోవడము అంటే మళ్ళీ అదే మనం తప్పు చేసి ఫ్లోలో వెళ్ళిపోయినామని కాదు. ఎప్పుడైతే మనం ఎరుకతో ఉండి ఆ ఫ్లోని యాక్సెప్ట్ చేస్తామో, ఆ మూమెంట్కి వెళ్తూ ఉంటామో, ప్రజెంట్ మనకి కావాల్సింది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. అండ్ యాజ్ ఎ యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మనం స్ట్రగుల్ అవుతూ ఉన్నాం లైఫ్లో. అది ఏంటి తెలిసి తెలియక మనకి అంటే మనం ఒక వే ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాం. అంటే నువ్వు ఇలా చదువు, ఈ 10th అయిపోగానే ఇలా ఇంటర్ చేయి, తర్వాత ఇలా బీటెక్ చేయి, ఇదొక్కటే లైఫ్ కాదు. ఇదొక్కటి వదిలేసి చూడండి, లైఫ్ చాలా ఉంది. అంటే వదిలేయమంటే దీన్ని కంప్లీట్గా వదిలేయమని నేను చెప్పట్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బయట ప్రపంచాన్ని ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేస్తే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి లైఫ్లో. ఐదర్ నువ్వు కావాలన్నట్టు నీకు పార్ట్నర్ రావచ్చు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్. ఒక్కొక్కరికి లైక్ వాళ్ళ లైఫ్ వాళ్ళ పార్ట్నర్తో హ్యాపీగా లీడ్ చేయాలని ఉంటుంది, కొందరికి సోలోగా ఎంజాయ్ చేయాలని ఉంటుంది, కొందరికి ఫినాన్షియల్గా సెట్ అవ్వాలని ఉంటుంది, కొందరికి వాళ్ళ వే ఆఫ్ స్టైల్ కానీ పేరెంట్స్ లైఫ్ స్టైల్ కానీ ఎవ్రీది మార్చాలి. ఆ ఎగ్జాంపుల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని ఆస్పెక్ట్లో నా లైఫ్ చేంజ్ అయిపోయిందని చెప్తాను. ఇంకా నేను అనుకున్నట్టు ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ మై లైఫ్. ఐ హ్యావ్ మోర్ కాన్ఫిడెన్స్. సో ప్రతి ఒక్కరూ ఫస్ట్ ధ్యానంకి, అంటే గంటలు ధ్యానం చేయకపోయినా పర్లేదు. పత్రి సార్ చెప్పినట్టు మీ ఏజ్ ఎంత, మీ 10 years అయితే 10 years, 5 years అయితే 5 years, జస్ట్ అలా స్టార్ట్ చేయండి. నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే ఒక్క క్షణం కూడా ఒక దగ్గర కూర్చునేదాన్ని కాదు. ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఒక 2 minutes కూర్చున్నా అంటే మళ్ళీ నెక్స్ట్ 5 minutesకి వెళ్ళాలా, వేరే పని చేయాలి. అంటే ఇక్కడ కూర్చుంటే నాకు అవ్వదు, మళ్ళీ వేరే ప్లేస్కి జంప్ అవుతూ ఉండాలి. ఇలా జంప్ చేస్తూ ఉండేదాన్ని. ఒక్కొక్కసారి మా ఫ్రెండ్స్ ఆఫీస్లో కూడా జను ఎక్కడున్నో కనిపించట్లేదు అని మెసేజ్ చేస్తూ ఉంటారు, కనిపించట్లేదు అంటే. అలా నా మైండ్ యాక్సెప్ట్ చేసేది కాదనమాట. ఎందుకు అంటే ఆ ప్లేస్లో కూర్చుంటే నాకు మళ్ళీ బాధ, ఏడవడం, స్ట్రెస్, లైఫ్లో ఏంటి నా లైఫ్లో అన్ని నెగిటివ్స్ అయినా నాకేది లైఫ్లో ఏది లేదా అన్న బాధ ఉండేది. సో ఆ సెకండ్కి నేను ఎవ్రీసారి మూమెంట్ తీసుకొని మూవ్ అయిపోతూ ఉండేదాన్ని.
కానీ మెడిటేషన్లో నాకు ఫస్ట్ కూర్చోవడం అలవాటు చేసినప్పుడు కష్టంగా ఉండేది. ఎలా, అందుకే నేను 2 మినిట్స్తో స్టార్ట్ చేశాను. ఒక 2 మినిట్స్ కూర్చుందాం, 5 మినిట్స్ వరకు ఒక ప్లేస్లో ఉండగలుగుతాను కదా, ఊరికే మూమెంట్. అందుకే నేను వర్క్ చేసేదాన్ని, మళ్ళీ వెళ్ళి కుకింగ్ చేసేదాన్ని, మళ్ళీ వెళ్ళి వచ్చి బట్టలు ఇలా నేను ఇంట్లో ఉన్నప్పుడు చేశాను. ఆఫీస్లో ఉన్నప్పుడు వాళ్ళతో వీళ్ళతో వెళ్ళి ముచ్చట పెట్టేదాన్ని. అంటే ఆ మూమెంట్కి ఆ సాడ్నెస్ని వదిలేయడానికి ఇవన్నీ ట్రిక్స్ ప్లే చేసేదాన్ని. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, అప్పుడు తెలియదు అనమాట. అవేంటి, నా బాధ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ఇవే నాకు సొల్యూషన్స్ అనుకున్నా. కానీ ఎప్పుడైతే నేను ఇది రియాలిటీ అని తెలుసుకున్న తర్వాత అవన్నీ టెంపరీగా మాత్రమే ఏమంటారు, టెంపరీగా మాత్రమే హెల్ప్ అవుతాయి. కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఇది అన్నది ఎప్పుడైతే అర్థమైందో అవన్నీ పక్కకు పెట్టేసి ఒక 2 మినిట్స్ మెడిటేషన్తో స్టార్ట్ చేశాను. శ్వాస మీద ధ్యాసతోనే ఒక 2 మినిట్స్ కూర్చున్నా. ఆ 2 మినిట్స్ని మళ్ళీ ఒక 2 డేస్ కాగానే 5 మినిట్స్ చేశాను. అలా ఒక 15 డేస్కి హాఫ్ అన్ అవర్. సో అలా నేను ఇంక్రీజ్ చేస్తూ ఒక 1 మంత్ 2 మంత్స్లో ఆల్మోస్ట్ 45 మినిట్స్ టు 1 అవర్ దాకా మెడిటేషన్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ ఎవ్రీథింగ్ మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతూ ఉంది. యా, మరి ఎంతో చక్కగా, అంటే యూత్ చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఇది మాకు కాదు, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మీరు ఇప్పుడు చక్కటి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా కనిపించారు. అంటే మీరు మెడిటేషన్ గురించి తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ చక్కగా అఫర్మేషన్ చెప్పుకుంటూ మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించుకొని మీరు ఏదైతే జాబ్ కావాలనుకున్నదో అక్కడికి కూడా వచ్చేసారు. మీరు చాలా చక్కగా మీ లైఫ్ జర్నీ అంతా మీరు ఎలా ఎక్స్పెరిమెంట్ చేశారని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ నా నుంచి నేను యూత్కి ఇచ్చే మెసేజ్, ఫ్రమ్ పిరమిడ్ నుంచి పైమా అన్న టీం ఉంది, నేను యాజ్ ఎ పార్ట్ ఆఫ్ పైమా మెంబర్ని. సో ఎవరైతే యూత్ వాళ్ళ లైఫ్ని మార్చుకోవాలనుకుంటున్నారో పైమా టీమ్ని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదు అంటే నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా, లేదు ఎలాంటి ఫర్దర్గా మీ లైఫ్ని మార్చుకోవాలి అన్నా కూడా వీ విల్ ఆల్వేస్ హ్యాపీ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ మా. సో విన్నారు కదండి, ధ్యాన యువలో ఈరోజు ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాము. రేపు ధ్యాన యువ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.